Good morning everyone. Welcome back to my channel. Today we will see the words in C programming language. C programming language lo what are the words we have? So general ga manaki two types of words are there. So first one reserved or keyword, and the second one user defined word or identifier. సో ఫస్ట్ది కనుక చూస్తే మనం ఏం చెప్తున్నామంటే రిజర్వ్ వర్డ్. సో రిజర్వ్ వర్డ్లో మనం ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నామంటే దెర్ ఆర్ 32 రిజర్వ్ వర్డ్స్ ఇన్ సి లాంగ్వేజ్. సి లాంగ్వేజ్లో మనకి 32 రిజర్వ్ వర్డ్స్ ఆర్ కీవర్డ్స్ ఉన్నాయి. సెకండ్ పాయింట్ చూస్తే కనుక ఈచ్ రిజర్వ్ వర్డ్ హ్యాజ్ ఎ స్పెషల్ మీనింగ్ ఇన్ ద కంప్యూటర్. అయితే ప్రతి ఒక్క కీవర్డ్కి సమ్ స్పెసిఫిక్ మీనింగ్ అనేది ఉంటుంది. థర్డ్ పాయింట్ ఏంటి, దే కెనాట్ బి యూజ్డ్ యాజ్ ఎ యూజర్ డిఫైన్డ్ వర్డ్స్. ఏవైతే దే కెనాట్ బి యూజ్డ్ యాజ్ ఏ యూజర్ డిఫైన్డ్ వర్డ్స్గా వీటిని మనం రాసుకోకూడదు. అండ్ నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏం చెప్తున్నామంటే దే మస్ట్ బి రిటర్న్ ఇన్ లోయర్ కేస్ లెటర్స్లోనే రాయాలి. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఏంటి, సో మనము ఏదైతే సి సాఫ్ట్వేర్లో డబల్ టైమ్ 2 times కనుక F1 అనే కీవర్డ్ కనుక ప్రెస్ చేస్తే కనుక మనకి ఆల్ రిజర్వ్ వర్డ్స్ అనేటివి కనిపిస్తాయంట. సో ఏంటి ఆ రిజర్వ్ వర్డ్స్ అని కనుక చూస్తే 32 కీవర్డ్స్ ఆటో, బ్రేక్, కేస్, క్యార్, కాన్స్టెంట్, కంటిన్యూ, డిఫాల్ట్, డూ, డబుల్, ఎల్స్, ఈనమ్, ఎక్స్టర్న్, ఫ్లోట్, ఫర్, గో టు, ఇఫ్, int, long, register, return, short, signed, size of, static, struct, switch, type def, union, unsigned, wind, volatile and while. So these are 32 keywords in C language. So అయితే what are the basic usage of these words, these keywords అంటే కనుక చూస్తే కనుక సో ఇక్కడ ఏంటి, ఏవైతే ఇఫ్, ఎల్స్, స్విచ్, కేస్, డిఫాల్ట్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనము డెసిషన్ కంట్రోల్ ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్స్లో రాసుకుంటాం. యూజ్డ్ ఫర్ డెసిషన్ కంట్రోల్ ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్స్లో వాడతాం. నెక్స్ట్ బ్రేక్. సో జనరల్గా బ్రేక్ని మనము లూప్స్లో కానీ ఆర్ స్విచ్లో కానీ వాడదాము. సో లూప్లో స్విచ్లో బ్రేక్ అని వాడితే కంప్లీట్గా లూప్లో నుంచి స్విచ్లో నుంచి బయటకు వచ్చేస్తాం. యూజ్డ్ విత్ ఎనీ లూప్ ఆర్ స్విచ్ కేసెస్. నెక్స్ట్ ఇంట్, ఫ్లోట్, క్యార్, డబుల్, లాంగ్, షార్ట్. సో ఇవన్నీ కూడా మనము డేటా టైప్స్ అని చెప్తాము. వేరియబుల్స్ని డిఫైన్ చేయాలి అంటే త్రూ ద వేరియబుల్స్ డేటా టైప్స్ ద్వారా డిఫైన్ చేస్తాం. దీస్ ఆర్ ద డేటా టైప్స్ అండ్ యూజ్డ్ డ్యూరింగ్ ఏ వేరియబుల్ డిక్లరేషన్కి వాడతాము. నెక్స్ట్ ఫర్, వైల్, డూ. సో ఇవన్నీ కూడా లూపింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పొచ్చు. టైప్స్ ఆఫ్ లూపింగ్ స్ట్రక్చర్స్ ఇన్ సి. తర్వాత నెక్స్ట్ వైడ్. వైడ్ అంటే ఏంటి, నథింగ్ ఆర్ నో వాల్యూ. సో జనరల్గా ఇది మనము ఫంక్షన్ని రాసేటప్పుడు వైడ్ అని రాస్తాం. వైడ్ మీన్స్ డస్ నాట్ రిటర్న్ ఎనీ వాల్యూ ఆర్ నథింగ్ అని మీనింగ్. నెక్స్ట్ గో టు. సో గో టు అనే కీవర్డ్ రాయడం వల్ల మనకి ఏంటంటే స్కిప్డ్ స్టేట్మెంట్స్, ఒక స్టేట్మెంట్ నుంచి మనము స్పెసిఫిక్ స్టేట్మెంట్కి జంప్ చేస్తున్నాం అనమాట. అదే ద గో టు స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ కంట్రోల్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఇంటూ ద స్పెసిఫైడ్ లేబుల్కి వెళ్ళిపోతాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి చూస్తే ఆటో, సైన్డ్, కాన్స్ట్, ఎక్స్టర్న్, రిజిస్టర్డ్, అన్సైన్డ్ అండ్ స్టాటిక్. సో ఇవి జనరల్గా మనం ఏంటంటే వేరియబుల్స్ని డిఫైన్ చేసేటప్పుడు జనరల్గా ఈ కీవర్డ్స్ అనేటివి రాస్తాము. నెక్స్ట్ రిటర్న్ అనే కీవర్డ్. సో ఈ రిటర్న్ అనే కీవర్డ్ని మనము జనరల్గా ఫంక్షన్స్ ఎండింగ్లో రిటర్న్ అనే కీవర్డ్ రాస్తాము. ఎప్పుడైతే రిటర్న్ అంటే ఈ స్పెసిఫిక్ ఫంక్షన్ నుంచి మనకి సమ్ వాల్యూ అనేది రిటర్న్ చేయబడుతుంది అని. దిస్ కీవర్డ్ ఈజ్ యూజ్డ్ ఫర్ రిటర్నింగ్ ఏ వాల్యూ. నెక్స్ట్ కంటిన్యూ. సో కంటిన్యూ మీన్స్ జనరల్గా కంటిన్యూ అనేది కూడా మనము లూపింగ్ స్టేట్మెంట్స్లోనే వాడతాము. సో ఎప్పుడైతే కనుక
మనకి లూప్లో మిడిల్ ఆఫ్ ద మధ్యలో ఎక్కడైనా నువ్వు కంటిన్యూ అనేది రాస్తే కనుక ఆ కింద కంటిన్యూ అనగానే కింది స్టేట్మెంట్స్ అన్నీ స్కిప్ చేసి ఫర్దర్గా లూప్ అనేది ఇటరేషన్ జరుగుతుంది. సో దానికోసం కంటిన్యూ అని వాడతాం. ఇట్ ఈస్ జనరల్లీ యూజ్డ్ విత్ ఫర్, వైల్ అండ్ డూ వైల్ లూప్స్. వెన్ కంపైలర్ ఎన్కౌంటర్ దిస్ స్టేట్మెంట్ ఇట్ పర్ఫార్మ్స్ ద నెక్స్ట్ ఇటరేషన్ ఆఫ్ ద లూప్. నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళిపోతుందంట. స్కిప్పింగ్ రెస్ట్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఆఫ్ కరెంట్ ఇటరేషన్. ఇంకా కంటిన్యూ కింద ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ కూడా స్కిప్ చేయబడతాయి. తర్వాత నెక్స్ట్ ఈనం అంటే ఇన్యూమరేషన్. ఇట్ ఈజ్ వీ కెన్ సే ఇట్ ఈస్ ఎ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ అని చెప్పొచ్చు. సో ఏవైతే మనము ఈనం అనే బ్లాక్లో కనుక రాసేవన్నీ కూడా యూజర్ అండర్స్టాండ్ అనే ఇంటిగ్రల్ కన్స్ట్రైంట్స్ని మనం రాసుకోవడం వల్ల యూజర్కి అండర్స్టాండింగ్ కోసం రాసుకుంటారు కాబట్టి సెట్ ఆఫ్ కన్స్ట్రైంట్స్ అని చెప్తాము. నెక్స్ట్ సైజ్ ఆఫ్ అనే కీవర్డ్ ద్వారా మనము we can know the size of the, it is used to know the size of variable or a array or a pointer యొక్క సైజెస్ని మనము తీసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ స్ట్రక్ట్ టైప్ డెఫ్. సో ఈ స్ట్రక్ట్ టైప్ డెఫ్ బోత్ ఆర్ యూజ్డ్ ఫర్ ఏ స్ట్రక్చర్. బోత్ ఆఫ్ దీస్ కీవర్డ్స్ యూజ్డ్ ఇన్ ఏ స్ట్రక్చర్ అంటే ఏంటి? సో స్ట్రక్చర్లో మనం వీ కెన్ ఏబుల్ టు డిఫైన్ డిఫరెంట్ డేటా టైప్స్ని మనము రాసుకోవచ్చు. సో దానికోసం వాటిలో మనం ఈ స్ట్రక్ట్ టైప్ డెఫ్ అనేది వాడతాం. నెక్స్ట్ యూనియన్ ఈజ్ ఆల్సో సిమిలర్ లైక్ స్ట్రక్చర్ ఓన్లీ. స్ట్రక్చర్లో ఎలా అయితే మనము డిఫైన్ చేస్తామో డిఫరెంట్ డేటా టైప్స్, యూనియన్లో కూడా డిఫైన్ చేస్తాం. అయితే ఇక్కడ ఏదైతే హైయెస్ట్ డేటా టైప్స్, ద సైజ్ ఆఫ్ హైయెస్ట్ డేటా టైప్ ఏదైతే ఉందో వాటికి మాత్రమే మెమరీ అలొకేషన్ జరిగి మిగతా డేటా టైప్స్ అన్నీ కూడా కామన్గా షేర్ చేసుకుంటాయి మెమరీ లొకేషన్ని. It is a collection of variables which shares the same memory location and memory storage. తర్వాత నెక్స్ట్ వాలటైల్ అనేది జనరల్గా మనము క్రియేటింగ్ వాలటైల్ ఆబ్జెక్ట్స్కి యూస్ చేస్తాం. ద వాలటైల్ కీవర్డ్ ఈజ్ యూజ్డ్ ఫర్ క్రియేటింగ్ వాలటైల్ ఆబ్జెక్ట్స్. సో దీస్ ఆర్ ద కీవర్డ్స్ అండ్ వాట్ ఆర్ ద మెయిన్ యూసేజ్ ఆఫ్ ద కీవర్డ్స్. సో నెక్స్ట్ కమింగ్ టు వాట్ సెకండ్ అది యూజర్ డిఫైన్డ్ వర్డ్స్. సో ఏదైతే యూజర్ చేత రాయబడే వర్డ్స్ని మనం ఏమంటాము అంటే యూజర్ డిఫైన్డ్ వర్డ్స్ అంటాము. ద వర్డ్స్ డిఫైన్డ్ బై ద యూజర్ ఈజ్ యూజర్ డిఫైన్డ్ వర్డ్. సో వేటికి మనం యూజర్ డిఫైన్డ్గా జనరల్గా వాడతాము? ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఏ వేరియబుల్స్ కానీ రేస్, ఫంక్షన్, స్ట్రక్చర్స్, నేమ్స్ ఎక్సెట్రా. సో వీటన్నిటికీ మనం యూజర్ డిఫైన్డ్ వర్డ్స్గా వాడతాం. అయితే వెన్ వీఆర్ ఏబుల్ టు డిఫైనింగ్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్కి వాట్ ఆర్ ద రూల్స్ వీ ఫాలో దట్ అంటే కనుక ఫస్ట్ రూల్ ఏంటంటే ఇట్ కెన్ బి స్టార్ట్స్ విత్ ఏ ఆల్ఫాబెట్ అండర్స్కోర్తో స్టార్ట్ చేయబడుతుంది. ఫస్ట్ రూల్ ఏంటి? కెన్ బి స్టార్ట్ విత్ ఆల్ఫాబెట్ ఆర్ అండర్ స్కోర్ అయి ఉండాలి. అయితే వాటి యొక్క సైజ్ ఎంత ఉండాలి? 32గా. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ 32 ఉండాలి. రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇగ్నోర్ చేయబడుతుంది. ఎనీ ఎక్స్ట్రా క్యారెక్టర్స్ ఆర్ ఇగ్నోర్ చేయబడుతుంది. దట్ ఈస్ ద సెకండ్ రూల్. సో కమింగ్ టు ఎ థర్డ్ రూల్, సెకండ్ క్యారెక్టర్ అండ్ వర్డ్స్ కెన్ బి ఆల్ఫాబెట్, డిజిట్ ఆర్ అండర్ స్కోర్. సో సెకండ్ క్యారెక్టర్ నుంచి మనం డిజిట్ని వాడుకోవచ్చు. జనరల్గా మనం ఫస్ట్ది ఏముండాలి? ఆల్ఫాబెట్ కానీ అండర్ స్కోర్ అయి ఉండాలి. సెకండ్ నుంచి మనం డిజిట్ని కూడా రాయొచ్చు. తర్వాత నెక్స్ట్ ఫోర్త్ రూల్ చూస్తే కనుక నో స్పెషల్ క్యారెక్టర్స్ ఆర్ అలౌడ్ ఎక్సెప్ట్ అండర్ స్కోర్ తప్ప రిమైనింగ్ ఏ స్పెషల్ క్యారెక్టర్స్ని కూడా అలౌ చేయము. ఇట్ క్యాన్ బి రిటర్న్ ఇన్ ఏ అప్పర్లో రాయొచ్చు, లోయర్లో రాయొచ్చు, లేదంటే మిక్స్డ్ లెటర్స్లో కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్, ఇట్ కెనాట్ బి ఏ రిజర్వ్ వర్డ్స్ నేమ్స్ ఇక్కడ రాసుకోకూడదు. తర్వాత సెవెంత్ది ఏమంటాము? నో టూ ఐడెంటిఫైయర్స్ ఆర్ యూజర్ డిఫైన్డ్ వర్డ్స్ కెన్ హ్యావ్ ద సేమ్ నేమ్ ఉండకూడదు. ఐడెంటిఫైయర్ నేమ్స్ మస్ట్ బి యూనిక్గా ఉండాలి. రెండు కూడా సేమ్ ఉండకూడదు. సో ఏది వ్యాలిడ్ ఏది ఇన్వాలిడ్ అంటే, సో ఫస్ట్ లెటర్ ఇక్కడ లోయర్లో రాసుకోవచ్చు, లేదంటే ఫస్ట్ లెటర్ క్యాపిటల్లో రాసి రిమైనింగ్ లోయర్లో రాయొచ్చు. సో ఆల్ఫాబెట్స్ విత్ నెంబర్స్, ఆల్ఫాబెట్స్ నెంబర్ విత్ అండర్ స్కోర్, ఆల్ఫాబెట్ అండర్ స్కోర్.
సో ముందు అండర్ స్కోర్ వాడచ్చు. ఇక్కడ చూడండి ఆటో ఈజ్ ఏ కీవర్డ్ అని చెప్పుకున్నాం. ఇట్ ఈజ్ ఏ కీవర్డ్ అయితే సో ఇట్ కీవర్డ్స్ అన్నీ కూడా లోయర్ కేస్లో ఉంటాయి. మనం ఆ కీవర్డ్స్ని మనం అప్పర్గా రాసుకొని యూజర్ డిఫైన్డ్ వర్డ్గా రాసుకోవచ్చు. అయితే ఇక్కడ లోయర్లో రాయకూడదు. సో లోయర్లో రాయకూడదు, అప్పర్లో రాసుకుంటే వ్యాలిడ్ అవుతుంది. సో ఫస్ట్ ఏముండకూడదు, నెంబర్స్ ఉండకూడదు, స్పెషల్ క్యారెక్టర్స్ ఉండకూడదు, స్పేసెస్ అండ్ నాట్, ఇది కూడా కామా నాట్ అలౌడ్, ఇది కూడా కీవర్డ్స్ లోయర్ కేస్లో రాసుకోకూడదు. సో దీస్ ఆర్ ఏ ఇన్వాలిడ్, దీస్ ఆర్ ద వ్యాలిడ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.